నుంచి వేస్తున్నాం. సంవత్సరం 5వ సంవత్సరం వచ్చింది. మామూలుగా 30 రకాలు వేస్తాం. పోయిన సంవత్సరం మామూలు ఖరీఫ్లో కంది వేసా. కందిలో 6 రకాలు వేసా. సజ్జ, బెండ, చిక్కుడు, ఉలవ, జనుము, జీలగ కొత్త వాళ్ళు చేశారు. అంతర పంటలో 5, మామూలుగా మెయిన్ క్రాప్ తోటి 6. అంతర పంటలు కూడా మాకు చిక్కుళ్ళు 2 క్వింటాలు అయినాయి. ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ దగ్గర మేము ప్రతి సోమవారం స్టాల్ పెడతాం. ఆ స్టాల్లో ప్రతి సోమవారం పెట్టి అమ్ముతాం. వాటికుండా మొత్తం అంతర పంటలు కూడా నాకు 26,000 వచ్చింది. అంతర పంటలు కూడా మామూలు మెయిన్ క్రాప్ కంది 6 క్వింటాలు అయింది. మొత్తం నాకు 62,000 వచ్చింది. మనకి రెండో పంట వేద్దామంటే మనకి ఇది వర్షాధారం వాటర్. తర్వాత ఇప్పుడు పిఎండెస్ నేను మొన్న 4వ తారీఖు వేసాను. 4వ తారీఖు వేసి 5 రోజులకు వర్షం పడుతుంటే పడలేదు. అంతా నీళ్ళు కొట్టి వాటర్ పడుతుంది. ట్యాంకులు 4 ట్యాంకులు కొట్టాను. 4 16,000 లీటర్లు. ఒక్కో ట్యాంకర్ వచ్చి 4,000. 4 ట్యాంకులు కొట్టాను. మొలకు వచ్చింది. మళ్ళీ నిన్న కొట్టాను. నిన్న 2 ట్యాంకులు కొట్టా. ఈరోజు కూడా 2 ట్యాంకులు కొట్టాను. మన కారు వచ్చాక నీటికి ఆగిపోయి కొత్త పిఎండెస్ ఇప్పుడు మొత్తం వర్షం పడితే అన్ని రకాలు మొలిచాయి. ఇవాళ మేడము సార్ వాళ్ళు చూసి మొత్తం 10 రకాలు మొలిచినాయంటే ఇబ్బంది లేదు. ఇది నువ్వు జాగ్రత్తగా చేసుకో. ఎలా చేస్తావో దీన్ని ప్రతి నెల మేము దీని కింద పెడతాము అది అన్నారు. చేస్తాం సార్ గట్టిగా. అది చెట్టు అయితే లేకపోతే అప్పుడు ఏదైనా పశువుల మేతగా ఇది చేసుకొని అప్పుడు తర్వాత మళ్ళీ కనుక్కుంటారు. సాలు నాటిమన్నారు. నాటించాం. కంది ఒకటి ఉంది కదా, కంది ఒకటే నాటి. ఈ పిఎండి జాతులు ఇవన్నీ ఏ వేశారు? అవి కూడా మొత్తం మామూలుగా కందులు, పెసలు, మినుములు, అలసందలు, బొబ్బర్లు, మొక్కజొన్నలు, సద్దలు, రాగులు, కొర్రలు, మామూలుగా ఇలా నూనె గింజలు మామూలుగా నూగులు, పురుగులు వేసాం. మా పప్పు చేసిన కందులు, మినుములు, మామూలుగా జాతికి కొర్రలు, చిరుధాన్యాలు, కొర్రలు, రాగులు, జొన్నలు, సద్దలు, మామూలుగా సుగంధ ద్రవ్యాల ఆవాలు అన్నీ కలిపాం. ఆకుకూరలు, కూరగాయల పిల్లలు మొత్తం 30 రకాలు కలిపాము. మనం చెప్పిన జాతులన్నీ కూడా కలిపారా? మొత్తం జాతులు దగ్గర నుండి ఆ 7 రకాల జాతులు చెప్తాం. అదే ఇక్కడ వీళ్ళు చేసింది కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్నలు, అలసందలు, బొబ్బర్లు, ఇలా అనువులు మొత్తం 7 జాతులు చేసాం. 7 రోజులు చేసి కలయి మొత్తం చిరుధాన్యాలు అవి కూడా పక్కన మీద పెట్టి దాన్ని బంకమట్టి జీలకరించి మట్టి దాన్ని కూడా ఎట్లా అని సదరంగా అట్లా అని వేసాం మొత్తం. అది మొక్కజొన్న తక్కువే కలిపాను. అందుకు అవుతున్నాయిగా చూడండి. బంకమట్టి 30 జాతులు వేసారు కదా, అవి ఎంతవరకు వచ్చినాయి ఏంది మొత్తం చూడండి. ఒకసారి మాట్లాడి అడగండి. ఇంకున్నాయి అన్నీ కూడా ఇక్కడ నిలబట్టే కాబట్టి టైం పట్టే ఉంటాయి, కొన్ని ముందు వచ్చేది. ఈ గోగులు ఏంటంటే అక్కడక్కడ వేసాం. రోటవేటర్ కొట్టాక అయ్యే మనం గోగులు తక్కువ కలిపింది. కొట్ల రోటవేటర్ కొట్టాక కొట్ల మంచి ఇది ఊరికి మన చేలో మధ్యలోకి వచ్చి గట్టిగా చెప్పాలి. అందరూ అవన్నీ నోట్ చేసుకోవాలి కదా అలాంటివి. ఇప్పుడు ఈ పిఎండిఎస్ లో మనం ఎన్ని రకాల విత్తనాలు వేసాము, తను రైతు చెప్పాడు కదా మీకు అనుభవం. ఆయన ఏమేమి రకాలు వేసాడు, ఎప్పుడు వేసాడు, ఎప్పుడు నీళ్లు పెట్టాడు, ఇవన్నీ కొంచెం నోట్ చేయండి.
ఆనిక చాటు రాయాలి. మీకు తేడాలు అనేది గమనించాలి వీటి వల్ల. ఇది ఎంత ఇదంటే ఇది ఓన్లీ వాటర్ సోర్స్ అనేది లేదు, వర్షాధారం మీద వాటర్ ట్యాంక్ తెచ్చి పెడుతున్నారంట. నెల నీకు 4,000 లీటర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పింది సార్. ఆ ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పి పెట్టారు. సో మనం ఏంటంటే ఈ అక్కడ అనంతపురం జిల్లా జరిగిందంట, అందుకని అట్లా చేయమన్నారు. ఓకే ఇప్పుడు మీరు ఖర్చు అంత ట్యాంక్ మాకు ట్యాంక్ రోజు ఉచితమే, మాకు డొనేషన్ ఇచ్చాడు ఇక్కడ ఊళ్ళో అతను. ఎవరైనా ఊళ్ళో తీసుకోవచ్చు. పొలాలకు కూడా పొలాల కంటే మనకి దగ్గర వాళ్ళు కాబట్టి అది మన పొలం అంటే ఇది ఊళ్ళో కింట కందులు మీరు ఎంత కమ్మారు అది చెప్పలేదు. అది కింట కందులు ఎంత రేటు కమ్మారు అది చెప్పలేదు. ఎంత కందులు 7.5 తక్కువ కమ్మారు. తక్కువ అంటే అక్కడ పెట్టలేదు. ఆర్ఎస్ఎల్ కాదు కదా. ఎందుకంటే అంటే వర్షాలు ఎక్కువ పడి పిఎం అది సోయింగ్ చేసింది డేటు చెప్పారు అక్క. 4వ తారీఖు 12వ తారీఖు ట్యాంకర్తో నీళ్ళు పెట్టాం మేడం. 5 రోజులకు వర్షం పడుతుంటే పడలా. 12వ తారీఖు ట్యాంకర్తో నీళ్ళు. ఎన్ని రకాల విత్తనాలు వేసారు? 30 రకాలు. 30 రకాలు రాసుకోండి అమ్మా. చూసుకోండి మొత్తం. మళ్ళీ నిన్న మొదలు పెట్టారు, ట్యాంకర్లు కొట్టారు, సార్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఈ రోజు కొడతారు. ఈ రోజు కొద్దిగా కర్మ ఉంది వేరే వాళ్ళది, రేపు కొడతారు. చూడండి అన్ని అబ్జర్వ్ చేయండి. చెప్పారు కదా అంటే ఈ 30 రకాలు వేసాడు, ఎన్ని రకాలు మొలకొచ్చింది? 30 వెరైటీస్ వేసాము, కానీ దాంట్లో ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు. ఫిల్టరైజేషన్ చేశారా? ఫిల్టరైజేషన్ చేసి వేసాము, 10 రకాలు వచ్చాయి. ఏ విత్తనాలకు ఆ విత్తనాలే ఫిల్టరైజేషన్ చేస్తారు. మొక్కలు ఏవే వచ్చినాయి కొంచెం గమనించరా? 7 రకాలు చూడండి. ఇక్కడ నుంచి ఆ చివరి మొత్తం వేసాను. కొంచెం